జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యంతో నవజాత శిశువు చెయ్యి విరిగిందంటూ ఆరోపిస్తున్నారు శిశువు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. డెలివరీ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చిన్నారి ఎడమ చెయ్యి విరిగిందన్నారు. అయితే ప్రసవ సమయంలో పిండం స్పందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో చెయ్యిని బలవంతంగా తీశామని చెప్పారు డాక్టర్ మాధవి. దీంతో కొద్దిగా వాపు వచ్చిందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులకు చెప్పినట్టు తెలిపారు. 100లో ఒకరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నారు డాక్టర్ మాధవి. మేము వచ్చి చెక్ చేసేవారికి పాపకు ఇక్కడ స్క్రాచ్ ఉంది, రైట్ సైడ్ ఇక్కడ స్క్రాచ్ ఉంది, చేతి మొత్తం స్వెల్ అయింది, పట్టి కట్టి ఉంచారు అక్కడ. మేము పోయి పిల్లల డాక్టర్ని అడిగితే వాళ్ళు ఎక్స్రేకి రాసిచ్చారు. ఎక్స్రే చూసేసరికి చేతి ఫ్రాక్చర్ అయి ఉన్నది. మాకు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, దీనికి మాకు ఆన్సర్ ఎవరు చెప్తారు, మాకు న్యాయం జరగాలి. వాళ్ళు మా ఇల్లాస్ వాళ్ళ ఏజ్డ్, వాళ్ళకి ఎక్కువ తెలియదు. జస్ట్ మాకు ఇబ్బంది అయింది, డెలివరీ టైంలో ఇబ్బంది అయిందని చెప్పారు తప్పదంతే, కానీ ఫ్రాక్చర్ అయింది అన్న సంగతి మాకు చెప్పలేరు. వాళ్ళు అడిగే వరకు చెప్పలేరు. నేను వచ్చి పిల్లల డాక్టర్ని క్వశ్చన్ చేస్తే ఏమైంది అని చెప్తే పిల్లల డాక్టర్ ఏమంటారు అంటే మాకన్నా బాగా పెద్ద సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పెద్ద సార్ ఎవరంటే ఆర్థోపెడిక్ చెప్తున్నారు. మరి ఆయనకు ఫోన్ చేసి మేము ఆయన అడుగుతామంటే ఆయనకు ఫోన్ చేస్తే నేను అవైలబుల్ లేనని చెప్తున్నాడు. వీళ్ళు ఎవరు సరిగా రెస్పాండ్ అవుతలేరు. భవానీ అనే పేషెంట్ ఆదివారం రోజు ఉదయం ఉమ్మనీరు పోతున్న కారణంగా వచ్చింది. పేషెంట్కి నొప్పులు స్టార్ట్ కాలేదు, కానీ ఉమ్మనీరు పోతుంది. ఉమ్మనీరు పోవడం వల్ల మేమేం చేసినామంటే ఒక 4-5 గంటలు నొప్పులు ఏమన్నా స్టార్ట్ అవుతాయా అని చెప్పి మందేసి చూసినాం. తర్వాత డెలివరీ వచ్చిన తర్వాత నేను బేబీని చూసేసరికి బేబీ హ్యూమరస్ దగ్గర నాకు స్వెల్లింగ్ అనిపిస్తుంది. స్వెల్లింగ్ అనిపించేసరికి నాకు డౌట్ వచ్చింది, ఇది ఏమన్నా బాగా డిఫికల్ట్ అయింది కదా, ఏదైనా డెలివరీ అయ్యేటప్పుడు చేతిలో ఎముకలు ఏమన్నా డ్యామేజ్ కావచ్చు, అంటే డ్యామేజ్ మీన్స్ ఫ్రాక్చర్ ఏమన్నా ఉండొచ్చు, లేకపోతే కండరాల ఒత్తిడి అన్న ఉండి వాపన్న ఎక్కవచ్చు అని చెప్పి నేను పేషెంట్ వాళ్ళ అటెండర్స్ని పిలిచి ఇలా నాకు చేసేటప్పుడు డిఫికల్ట్ అయిందమ్మా, 100లో ఒకరికి ఇద్దరికి ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే మెటర్నల్ ఒబేసిటీ కూడా అదొక కారణము, బేబీ సరిగా తిరగకపోవడం కూడా ఇదొక రీజన్ తోటి ఇట్లా అవుతుంది. మీరు వెంటనే పిల్లల డాక్టర్కి కానీ లేకపోతే ఎవరైనా ఆర్థోపెడిషన్కి కానీ లేదంటే జగిత్యాలు కానీ ఎటన్నా వెళ్ళి చూపించుకోండి. ఈ రోజైతే సండే ఎవరు అవైలబుల్లో ఉండరు. మీరైతే తొందరగా కావాల్సిన ట్రీట్మెంట్ అయితే బేబీకి